హాయ్ వ్యూవర్స్. దేవిక ఈమెకు సంబంధించి నేను నిన్న మన క్యాటరీ సస్పెక్ట్ ఛానల్లో ఒక చిన్న వీడియో పెట్టాను. 1.5 minute 2 minutes వీడియో పెట్టి శివప్రసాద్ వ్యూస్ ఛానల్లో 1 day బిఫోర్ అంటే మొన్న వీడియో పెట్టాను. అయితే ఒక ఇమేజ్ వచ్చేసి నాకు ఎందుకో స్ట్రైక్ పడిద్ది అనిపిస్తుంది. బట్ నేను శివప్రసాద్ వ్యూస్ ఛానల్లో పెట్టాను, ఏదైతే అదేందని చూడండి అని పెట్టాను. అందులో ఏం చెప్పాను, ఆమె ఒంటి మీద గాయాలు ఉన్నాయి, ఫేస్ మీద గాయాలు ఉన్నాయి, డెడ్ బాడీ అది. అండ్ ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంది, కింద కాళ్ళు అని ఉన్నాయి. ఇది ఎలా పాసిబుల్ అన్న ఎవరు కామెంట్ పెట్టారు. సార్ చనిపోయిన తర్వాత బాడీ వెయిట్ పెరిగిద్ది, దాన్ని ఫ్యాన్ గురేసుకోవడం కదా, దానివల్ల ఆ తాడు కానీ లేదన్నప్పుడు క్లాత్ అయినా కిందకి సాగింది సార్, దానివల్ల అన్నారు. వ్యాలిడ్ రీజన్ అది. బట్ అతను ఉన్నాడు కదా శరత్ చంద్ర, అతనికి ఉన్నటువంటి డబ్బు కానీ అతను ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ ఫైనాన్షియల్గా ఈ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టడం అయితే జరగదు అక్కడ. అంటే ఇంకేదో ఉంది. అండ్ ఆమె ఒంటి మీద గాయాలు చూస్తే అతను కొట్టాడా, ఆమె కొట్టుకుందా, లేదా ఆమెను చంపి ఉరేసినట్టుగా యాక్ట్ చేశాడా తెలియాలి. పోస్ట్మార్టం రిపోర్ట్ రావాలి. పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రాలి. అండ్ శివప్రసాద్ వీడియోస్లో పెట్టినటువంటి ఛానల్ వీడియోన ఫస్ట్ వచ్చేసి అడల్ట్ కోసం అన్నట్టుగానే వీడియో, మైనర్స్ కోసం కాదన్నట్టుగా నాకు మెయిల్ వచ్చింది. నేను దాన్ని ఏం చేశాను, అప్పీల్ చేశాను. సరే ఏదైతే ఏదైనా చూద్దామని ఏకంగా వీడియోని తీసి అవతల పడేశాడు. నేను అనుకోవటం అక్కడ ఆమె ఇమేజ్ ఉంది కదా, అది వైలేషన్లో అనిపించింది, తీసేశాడు. స్ట్రైక్ అయ్యాను, సంతోషం. బట్ సోషల్ మీడియాలో నేను అబ్జర్వ్ చేశాను, నేను కామెంట్లు పెట్టిన కూడా చెక్ చేశాను. ఆ అమ్మాయికి దాన్ని ఎలా చెప్పాలి, పొగర ఎక్కువ. పొగరని నేను కొంచెం పద్ధతిగా వాడాను, వేరే పదాలు వాడాను. చనిపోయినా ఏం కాదని కొంతమంది. ఇక మీడియాలో చూస్తూ ఉన్నట్టయితే రిమోట్ కోసమే గొడవైంది, ఈగో వల్ల గొడవైంది, దానివల్ల ఆమె చనిపోయింది, తప్ప ఆమెది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ ఆమెకి ఒంటి మీద గాయాలు ఎందుకున్నాయి, అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంతవరకు అసలు ఎందుకు రాలేదు, అండ్ ఆ అమ్మాయి తరఫున బంధువులంతా వచ్చి అంచుకలకు రెడీ అవుతుంటే, అరే నాయన మా ఇంటి కొడలరా బాబు అని చెప్పేసి శరత్ ఉండేసి నా భార్య కదా అని చెప్పేసి అతను కానీ వాళ్ళ బంధువులు కానీ అసలు ఊరు ఎందుకు రాలేదు. అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చేసి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఎందుకు అసలు అవేలో టచ్ చేయట్లేదు. నాకు ఎందుకు అనిపిస్తుందండి, మీడియాని మేనేజ్ చేశారా, సోషల్ మీడియా వచ్చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాని డామినేట్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ షూర్ మొత్తానికి ఎక్కడేదో నాకు తేడా కొడుతుంది. దేవిక విషయంలో మొత్తానికి అసలు నిజం బయటికి రావట్లేదు. శరత్ చంపడని నేను అంటలా, గొడవ జరిగిందని మాత్రం అర్థమవుతుంది. అతను చంపి ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు, విచారణలో తేలుతుంది. బట్ ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు చూస్తే మాత్రం ఆమె నానా రకాలుగా ఇబ్బంది పడిందని మాత్రం అర్థమవుతుంది. మీరు చెప్పండి, దేవికది నిజంగానే ఆత్మహత్య మీరు అనుకుంటున్నారు? ఆ ఆత్మహత్య అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈగో వల్ల క్లాషెస్, రిమోట్ వల్ల క్లాషెస్ వచ్చి ఆ రకంగా చనిపోయిందా, లేదా అతను అనుమానించడమో, లేదన్నప్పుడు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్లో తేడా వచ్చి పాజిటివ్నెస్ దగ్గర డిఫరెన్సెస్ వచ్చి కొట్టుకొని తిట్టుకొని ఇక భరించలేని విధంగా ఆమె చనిపోయిందా, ఇక తట్టుకోలేక అతనే కొట్టి చంపి ఆ రకంగా ఉరేసి నాటకం ఆడాడా? జస్ట్ మీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి, మీ అజంప్షన్ ఏంటి కింద కామెంట్లో తెలియచేయండి. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందని మీరు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియచేయండి. నేను క్రాస్ చెక్ చేస్తున్నది మన జర్నలిస్ట్ కూడా చెప్పుంచాను, ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ దేవికకి సంబంధించిన ఇష్యూ ఒక్కసారి ముందు వెనక పరిశీలించండి. చక్కగా డెస్టినేషన్ వెడ్డింగ్ బ్యాంబోలిం బీచ్ రిసార్ట్లో చేసుకున్నారు. బ్రహ్మాండంగా ఇక్కడ ఆడపిల్ల ఇంటి దగ్గర రిసెప్షన్, అబ్బాయి ఇంటి దగ్గర రిసెప్షన్, హ్యాపీగా రాయదుర్గం మంచి గెడిడ్ కమ్యూనిటీలో ఫ్లాటు, అండ్ ఆ పిల్లోడు వాళ్ళ రిలేటివ్స్ అంతా వెల్ సెటిల్డ్ డాక్టర్స్. అండ్ ఈమె తరఫు వచ్చేసి ఈ అమ్మాయి దేవిక ఒకతే అమ్మాయి, వాళ్ళ అమ్మ వచ్చేసి ఈ పిల్లల కోసం ఆల్మోస్ట్ ఊళ్ళు వదిలిపెట్టి సిటీలో ఇల్లు తీసుకొని బ్రహ్మాండంగా బతికారు. చివరికి అంతా చక్కగా ఉందనుకుంటే అన్యాయంగా చనిపోయింది. ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం మీద నేను చెప్తుంది మొత్తానికి ఏదో కాన్స్పిరసీ థియరీ రన్ అవుతుంది. అన్నింటికి మించి దేవిక విషయంలో మొత్తానికి ఎవరో ఏదో దాస్తున్నారు. శరత్ వచ్చేసి అది బయటికి రానికుండా కాపాడుతాడని నాకైతే అనిపిస్తుంది.